నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యాంకర్ సిరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ పాలపర్తి గురునాథ శర్మ గారు. గురుగారితో మాట్లాడతాం. గురుగారు నమస్కారం. శ్రీమాత్రేను. గురుగారు, చాలా మందికి కూడా వివాహం ఆలస్యం అవుతూ ఉంటుంది. ఎంత అంటే కొంతమంది సంవత్సరాల మ్యాచెస్ చూస్తూనే ఉంటారు, దగ్గర దాకా వచ్చి క్యాన్సిల్ అయిపోతూ ఉంటుంది. అసలు ఈ వివాహం ఆలస్యం అవ్వడానికి ప్రధాన కారణాలు ఏంటంటారు? ప్రధానంగా చూసుకుంటే వివాహం అంతా కూడా నిర్ణయం ఎక్కడ జరుగుతుందంటారు? స్వర్గంలో నిర్వహించబడతారంట. మ్యారేజ్ మేడ్ ఇన్ హెవెన్. నిజమేనా గురుగారు? నిజమే. ఏంటంటే భోగభాగ్యాలు, రాజయోగాలు, అంటే ఎక్కడో నీ గురించి ఒక స్త్రీ పుట్టడం, ఆ స్త్రీ యొక్క పూర్వజన్మ రుణానుబంధంగా వచ్చి ఇంకో పురుషుడితో పాటు వివాహ జీవితంతో కలవడం అనేది యాదృచ్ఛికం అవ్వచ్చు, ఏదన్నా కానీ పూర్వజన్మ సుకృతం అవ్వచ్చు, పూర్వజన్మ బంధుత్వం అనే అవ్వచ్చు, పూర్వజన్మ రుణం అనేది అవ్వచ్చు. ఇదాన్ని కూడా కారణం అవుతాయి. అంటే రాసి పెట్టుంటేనే వాళ్ళిద్దరికి పెళ్ళి అవుతుందంట. ఖచ్చితంగా. ఇప్పుడు మీరున్నారు, మీ భర్త ఎక్కడ ఉన్నారు, వాళ్ళకి మీకు సంబంధం ఉండొచ్చు, లేదంటే మీరు అరేంజ్ మ్యారేజ్ అయితే ఇట్లా ఉంటుంది, లవ్ మ్యారేజెస్ అయితే వేరేగా ఉంటుంది. అంటే అది కూడా లవ్ మ్యారేజెస్ అయినా కానీ వాళ్ళకి పూర్వజన్మ వాళ్ళకి ఏదన్నా కానీ వాళ్ళకి అవినాభావ సంబంధం అనేది ఉంటుంది. మనిషి యొక్క మాట్లాడడం అన్నా కానీ పూర్వజన్మలో వాళ్ళకి రుణం ఉంటేనే మాట్లాడతారని చెప్పేసి అంటారు. ఖచ్చితంగా వైవాహిక జీవితం అనేది కాదు, మనిషి మాట్లాడాలన్నా, ఒక మనిషితో ఇంకో మనిషితో సంభాషణ చేయాలన్నా పూర్వజన్మలో వాళ్ళకి ఒక స్మృతులు కానీ, పూర్వజన్మ వాళ్ళకి రుణం అనేది ఉంటాయి కానీ, వాళ్ళతో మాట్లాడడం కానీ, స్నేహభావం కానీ ఉండడం కానీ, ఒక బంధుత్వం ఏర్పడడం కానీ జరుగుతూ ఉంటుంది. కానీ ఈ వివాహ జీవితం ఏంటంటే ప్రధానంగా వివాహం అనేది ఒక మనిషిలో ఒక ఇద్దరు స్త్రీ పురుషుల యొక్క కలయిక అనేది కాకుండా వంశాభివృద్ధికి కారణం. ప్రధానంగా వివాహ ముహూర్తం అంటారు. ప్రధానంగా వివాహ ముహూర్తం అనేది దేనికి కారణం అవుతుంది? వివాహ ముహూర్తం శుభముహూర్తం అంటారు. ఆ ముహూర్తం అంతా కూడా పెట్టడానికి ప్రధానంగా ఆ వంశం అభివృద్ధి రావాలి, యోగ్యకరమైన సంతానం కలగాలి, కీర్తివంతమైన సంతానం కలగాలి. వంశం అభివృద్ధిలోకి వస్తే దేశం అంతా కూడా మంచి జరుగుతుంది. ఆ పుట్టబోయే సంతానం వల్ల వాళ్ళకంతా కూడా దేశానికి మంచి కీర్తి గణించే వాళ్ళు రావాలని చెప్పేసి, పుణ్యాత్ముడు రావాలని చెప్పేసి ముహూర్తం అనేది ప్రామాణికం అని చెప్తారు. తర్వాత ఈ యొక్క వివాహ జీవితంలో ప్రధానంగా జన్మజాతకంలో సప్తమ స్థానం చెప్తారు. లగ్న స్థానం నుంచి సప్తమ స్థానం అంతా కూడా వివాహ స్థానం. నవాంశ చక్రం అనే నవాంశ చక్రం ఉంటుంది. దాంట్లో నవాంశ చక్రంలో వివాహం అయిన తర్వాత వీళ్ళిద్దరికి ఎట్లాంటి ఇబ్బందులు ఉంటాయి, ఎటువంటి సంతానం కలుగుతుంది, దాని గురించి అంతా కూడా నవాంశ చక్రము సంతాన యోగం గురించి అని చెప్తుంది. ఆలస్య వివాహానికంతా కూడా పూర్వజన్మ సుకృతాన్ని బట్టి చెప్తుంది. మళ్ళీ దీంట్లో గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా చూసుకుంటే సప్తమంలో రాహు ఉంటే వివాహం ఆలస్యం అవ్వచ్చు, లేదు వివాహం కూడా కాకుండా సన్యాస జీవితం కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సప్తమంలో రాహు కానీ, సప్తమంలో కేతువు కానీ, అట్టి శుభగ్రహాల యొక్క వీక్షణ లేకుండా ఈ జన్మజాతకంలో యోగం అనేది ఉంటే ఆ జాతకాన్ని బట్టి ఆ యోగాన్ని అనేది నిర్ధారణ చేసుకోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా. ఇంకోటి ప్రధానమైన దోషం ఏంటిదంటే దీంట్లో అంగారక దోషం ఉండొచ్చు వాళ్ళకి. తర్వాత దీనికి మాంగళిక దోషం అంటారు, కుజదోషం అంటారు, ఇదొక దోషమైనా కావచ్చు. తర్వాత ఈ యొక్క శుక్రుడు ప్రధానంగా చెప్తారు. వివాహానికి శీఘ్ర కళ్యాణానికి అంతా కూడా శుక్రుడు కారణం. శుక్రుడు అంతా కూడా స్త్రీతత్వానికి గ్రహం అంతా కూడా. తర్వాత శుక్రుడు అంతా కూడా ప్రధానంగా భోగభాగ్యానికి, రాజయోగానికి, విలాసవంతమైన జీవితానికి లక్ష్మీ కారణమైన గ్రహంగా చెప్పడం జరుగుతుంది. ఎవరైతే శుక్రుడికి శాంతి పూజలు ఆచరించుకుంటారో శీఘ్ర కళ్యాణ యోగం జరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రస్తుత కాలంలో 3 పదులు దాటిన తర్వాత, 40 దాటిన తర్వాత కూడా వివాహ యోగాలు అవుతుంది. దీనికంతా కూడా పూర్వజన్మ కర్మ సిద్ధాంతం, వాళ్ళ జాతకరీత్యానే కావచ్చు, వాళ్ళ వంశంలో ఎటువంటి దోషాలు, పితృదోషాలు ఉన్నాయా, పితృశాపాలు ఉన్నాయా, లేదు వాళ్ళ జన్మజాతకంలో ఈ మాంగళిక దోషం ఉందా, శుక్రుడి యొక్క స్థానాన్ని అంతా కూడా చూసుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ ఇదొకటే కాకుండా శనీశ్వరుడు యొక్క వీక్షణ ఈ యొక్క సప్తమ స్థానం మీద పడుతుందా, శనీశ్వరుడు యొక్క దృష్టి పడుతుందా, వక్ర దృష్టి పడుతుందా, ఇవన్నీ కూడా కారణమవుతుంది. కొన్ని గ్రహాల యొక్క సంయోగం వల్ల, వాళ్ళ దృష్టి ప్రభావం వల్ల ఆలస్య వివాహం అనేది జరుగుతూ ఉంటుంది. తద్వారా వీళ్ళకి వివాహ యోగం కలగాలంటే శివపార్వతుల కళ్యాణం ఆచరించడం, కన్యా పాశుపత హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, ప్రధానంగా వారాహి నవరాత్రుల్లో అంతా కూడా వారాహి దేవిని అంతా కూడా పసుపు కొమ్ములతోటి ప్రతినిత్యం కూడా పసుపు కొమ్ముల మాల అంతా కూడా అమ్మవారి దేవాలయంలో తరచుగా హారంగా చేసి పెట్టడం, విశేషంగా మంగళవారం రోజున మరియు శుక్రవారం రోజున, గురువారం రోజున ఈ పసుపు కొమ్ముల మాలనంతా కూడా హారంగా చేసి అమ్మవారికి అంతా కూడా ఈ యొక్క అలంకరణ చేయడం వల్ల, పసుపు రంగు వస్త్రానంతా కూడా అమ్మవారి సమర్పించడం, ఆడిచ్చిన పసుపుతో అమ్మవారిని అభిషేకం చేయించుకోవడం వల్ల శీఘ్ర కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది. శుక్రుడికి ప్రీతికంగా అలసందలు కానీ, బొబ్బర్లు కానీ,
తెల్లటి వస్త్రాన్ని కానీ బ్రాహ్మణత్వంకి శుక్రవారం శుక్రవారాలంతా కూడా దానం చేయడం, మామిడి పళ్ళను దానం చేసుకోవడం వల్ల శీఘ్ర కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది. రాజశ్యామల యజ్ఞాతిక్రతలు ఆచరించుకోవడం వల్ల శీఘ్ర కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది. తదనంగా కామేశ బద్ధమాంగళ్య సూత్ర శోభిత కందరాయి నమః అని నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించుకోవడం వల్ల శీఘ్ర కళ్యాణ యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకోటి గురుగారు, బలం రావాలి, వివాహం అవ్వాలంటే అని అంటారు. దానికి గడియలు కూడా చెప్తూ ఉంటారు కొంతమంది జ్యోతిష పండితులు. అయితే మామూలుగా ఒకరికి మ్యాచెస్ చూస్తున్నారు, కళ్యాణ గడియ అనేది వచ్చింది అనుకుందాము. వాళ్ళప్పుడు అబ్బాయో అమ్మాయో నెగ్లెక్ట్ చేశారు, నాకు ఇప్పుడు ఇది వద్దు అని, ఫిక్స్ అయ్యేది కూడా దూరం వెళ్ళిపోయింది. సో అలా మిస్ అయినప్పుడు మరి నెక్స్ట్ టైం ఏదైనా గడియ వస్తుందా, లేకపోతే గడియ లేదు రాదు అని అనుకుంటే మీరు ఇందాక అన్నట్టు బ్రహ్మచారిగా ఉండిపోతారంటారా? జాతకాన్ని బట్టి చెప్పాను కదా, ముందు చెప్పినప్పుడు కూడా జాతకాన్ని బట్టి ఉంటుంది, యోగం అంటే వ్యక్తిగత జాతకం బట్టి బట్టే ఉంటుంది ఏదన్నా కానీ. ఖచ్చితంగా వాళ్ళు ఇంతకుముందు చెప్పినప్పుడు గురుబలం గురించి మాట్లాడుతున్నారు. గోచారరీత్యా గురుబలం కుదిరినప్పుడు వివాహ యోగం ఉంటుంది. గురుబలం ఒకటే కాదు ఫ్యాక్టర్ అనేది, గోచారరీత్యా గురువు కూడా యోగకరంగా ఉండాలి, దాంతోపాటు శుక్రుడితో పాటు యోగకరంగా ఉండాలి. శుక్రుడి యొక్క దశ యోగకరం ఉంది, ఏ దశ నడుస్తుంది, ఆ దశనాథుడు ఈ లగ్నానికి వీళ్ళ లగ్నానికి జన్మజాతకంలో ఉన్న లగ్నానికి రాశికి ఏమన్నా మిత్రత్వం ఉందా అవి కూడా చూసుకోవాల్సి ఉంటుంది. అంటే జాతకం అనేది ఎంత లోతుగా చూసుకుంటే దాని రిజల్ట్ అనేది తొందరగా వస్తుంది ఖచ్చితంగా. ఇంకోటి ఏంటంటే వీళ్ళకి ఆ దశనాథుడు యోగించకపోతే ఇట్లాంటి ఫలితాలే ఉంటాయి. రాహు మహర్దశ నడిచినప్పుడు కొంచెం అనారోగ్య ఇబ్బందులు ఉండడం, కొంచెం ఇట్లాంటి ప్రతి దానికి కూడా వాయిదా వేస్తూ ఉండడం. శని మహర్దశ నడిచినప్పుడు కూడా కొంతమంది వాయిదాలు ఎక్కువ పడుతూ ఉంటాయి. శని మహర్దశ ఏంటిదంటే శనీశ్వరుడు అంతా కూడా మందగమనుడు, ఆయన మారడానికి ఒక రాశి నుంచి ఇంకో రాశి మారడానికి 2.5 సంవత్సరాలు పడుతుంది. మందగమనుడు మెల్లిగా నడిచేవాడు, మెల్లిగా నడిచే గ్రహం. ఆ యొక్క దశ నడిచినప్పుడు కూడా అన్ని వాయిదాలు నడిచడం అనేది జరుగుతూ ఉంటుంది. ప్రత్యేకంగా శుభకార్యాల గురించి, గృహయోగాల గురించి అయినా కానీ ఈ శని మహర్దశలోనే రాజయోగాన్ని ఇస్తాడు. శని భగవానుడంతా కూడా కళ్యాణ యోగాన్ని కూడా ఇస్తాడు. శని మహర్దశ 19 ఏళ్ళు జరుగుతూ ఉంటుంది. శని మహర్దశలోనే వివాహ యోగం అవుతుంది కొంతమందికి, కొన్ని రాశుల వాళ్ళకి విశేషంగా, కొన్ని లగ్నాల వాళ్ళకి విశేషంగా. శని అంటే రాశ్యాధిపతి అయినప్పుడు కానీ మిత్రగ్రహం అయినప్పుడు కానీ అత్యంత యోగకరంగా వీళ్ళకంతా కూడా శనీశ్వరుడు రాజయోగ కారకుడిగా మారడం జరుగుతుంది, బృహస్పతి రాజయోగ కారకుడిగా మారడం జరుగుతుంది, అంగారకుడు అంతా కూడా వివాహ జీవితానికి కారణంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా జన్మజాతకమే ప్రధానంగా ఉంటుంది ఎప్పుడైనా కానీ. మనం ఎంత మాట్లాడుకున్నప్పుడు కూడా వాళ్ళ జాతకం లేకుండా ఎంత విశ్లేషణ చేసుకున్నా కానీ పరిష్కారం దొరకదు. చక్కగా వివరించారు, ధన్యవాదాలు. శ్రీమాత్రి.